తెలంగాణ రాష్ట్ర గీత పనివార్ల సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు ధర్మభిక్షం శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని రాష్ట్ర కౌన్సిల్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని రాజ్ బహదూర్ స్మారక హాల్లో బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షతన రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ దున్నే వారికే భూమి, గీసే వారికే చెట్టు అనే నినాదాన్నిచ్చిన గొప్ప వ్యక్తి ధర్మభిక్షం అని అన్నారు. మనం గీత పరివార సంఘం ఉద్యమం చేసేటందుకు ఇవాళ నిర్ణయం చేయటం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి మనం అనేక సందర్భాల్లో వారి దృష్టికి సమస్యల మీద తీసుకోవటం పరిష్కారానికి వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. మీరు ఇండస్ట్రియలైజేషన్ మీద ఇతర అంశాల మీద వారి దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటే ఎక్స్ రేషియో లాంటి సమస్యలని పరిష్కరించి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎక్స్గ్రేషియోలన్నింటినీ వారు విడుదల చేయటం ఏంటిదంటే ఇది వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి మన రాష్ట్ర సంఘం పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెండింగ్ సమస్యలని పరిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ధర్మభిక్షం గారి నేతృత్వంలో ఈ కలుగీత వృత్తిని ఆధునీకరించాలని అని పరిశ్రమగా అభివృద్ధి చేయాలని చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నీరా పాలసీని ప్రకటించింది. ఈ నీరా పాలసీని గీత వృత్తిదారులకే దీని మీద అధికారం ఉండాలనేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏంటిదనంటే కళ్ళు గీత వృత్తికి నష్టం జరగకుండా కళ్ళుకి ఇదేదో ప్రత్యామ్నాయంగా కాకుండా ఏంటిదనంటే సహకార సంఘాల ద్వారా కళ్ళు గీత సహకార సంఘాల ద్వారా నీరాని ఇతర పారిశ్రామిక ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలని మన గీత పరివార సంఘ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది. ఏదేమైనప్పటికీ కూడా ఏంటిదని అంటే ఈ అన్ని సమస్యల మీద శత జయంతి కార్యక్రమాలను వేసుకొని ముందుకు సాగుదాం. అదేవిధంగా సభ్యత్వ కార్యక్రమం మండల జిల్లా మహాసభలు